తెలంగాణను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 7 గంటలు దాటినా పలు ప్రాంతాలను పొగమంచు వదలడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపురంలో పొగమంచు కమ్మేయడంతో రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కశ్మీర్ సిమ్లాను తలపిస్తుంది. వాకర్స్ చెప్తున్నారు, అసలు ఇది కశ్మీరా లేకపోతే తెలంగాణ అన్న అనుమానం వాళ్ళకు వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 7 గంటలు దాటినా పలు ప్రాంతాలను పొగమంచు వదలడం లేదు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. 4 బాక్సెస్ లో 4 సిచ్యువేషన్స్, 4 ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు రోడ్డే కనిపించట్లేదు. వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. చాలా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కి వెహికల్ మధ్య. అండ్ మూవింగ్ టు గోదావరి కానీ అక్కడ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అసలుకి చాలా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఇంకా చలి తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవింగ్ టు చెన్నూరులో కూడా మనకు పరిస్థితి కనిపిస్తుంది. అసలు దూరంలో ఎవరున్నా కూడా కనిపించని పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. 7 అంటే మార్నింగ్ 7 కైనా ఇంకా మనుషులు కనిపించకపోవడము, రోడ్లు కనిపించకపోవడం అనేది మనం చూస్తున్నాము. నా మూవింగ్ టు బెల్లంపల్లిలో సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. చాలా నెమ్మదిగా వాహనాలు నడుపుతున్నారు, చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో దట్ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు మనం చూస్తున్నాము. క్లియర్ గా 4 బాక్సెస్ లో మనం సిచ్యువేషన్స్ ని చూస్తున్నాము. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై దట్టమైన పొగ మంచు కమ్మేసింది. మంచు కురుస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు విపరీతంగా కురుస్తుంది. మనకు తెలిసిందే హైదరాబాద్ టు విజయవాడ ఆ హైవే ఎంత ఇంపార్టెంట్ రోడ్డో. తరచుగా జనాలు అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా ఉందంటే ఇంకా జనాలు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండి వెహికల్ ని నడుపుతూ ఉండాలనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. దీంతో వాహనదారులు హైవేపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. మంచు తీవ్రతతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ మీద. నెమ్మది, బేసికలీ హైవే అంటే చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. కానీ పొగమంచు ఉండడం వల్ల, రోడ్డు కనిపించకపోవడం వల్ల, వెహికల్స్ ఎదురుగా ముందుగా వెళ్తున్న వెహికల్స్ కనిపించకపోవడం వల్ల చాలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ సేఫ్ గా రీచ్ అయితే చాలనుకుంటూ చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారు. హైవేపై అతి దగ్గరగా ప్రయాణిస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా భావించి చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారు వాహనదారులు కూడా. ఈరోజు ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఫాగ్లో వీలైనంత మట్టుకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి రావద్దు. ముఖ్యంగా సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీలైనంత మట్టుకు బయటికి రాకపోతేనే మంచిది. అండ్ ముఖ్యంగా వాహనదారులు ఆర్టీఏ నిబంధనలు పాటిస్తూ రేడియం స్టిక్కర్స్ పెట్టుకోవడం కానీ, హెడ్ లైట్స్ వేసుకొని వెళ్ళడం కానీ ముఖ్యంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏం కనబడట్లేదు. వాకర్స్కి కావచ్చు, ఎవరికన్నా కావచ్చు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కావచ్చు. సో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ నల్గొండ నుంచి అందిస్తున్నారు. కిరణ్ చెప్పండి, నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? సమయం 9 దాటినప్పటికీ కూడా ఇంకా పొగమంచు వీడిని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిరంతర రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై పొగమంచు కమ్మేయడంతో అక్కడ రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫాగ్ లైట్లు వేసుకున్నప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని అంచనా వేయలేకపోవడం, ముందుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని అంచనా వేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పొగమంచు భారీగా కమ్ముకున్నటువంటి నేపథ్యంలో చిమ్మ చీకట్లు ఏ విధంగా అయితే ఉంటే ఆ పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది వాహనదారులు రోడ్డుకు పక్కన పెట్టుకుని కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే అంటే దాదాపు 100 నుంచి 120 వేగంతో కూడా వాహనాలు వెళ్తుంటాయి. కానీ 40 స్పీడ్లకు మించి కూడా వెళ్ళని పరిస్థితి
అక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు ఏవి కనబడకపోవడంతో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు ఉదయం పాల వ్యాపారులు కావచ్చు, పొలాలకు వెళ్లే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.